ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. దేవుడు ఇశ్రాయేలీలను ఎంతో ప్రేమించి అబ్రహాముతో తాను చేసిన వాగ్దానమును బట్టి ఐగుప్తు కొలిమిలో నుండి ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించి వారికి కనాను దేశమును స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం ప్రకారము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ఇశ్రాయేలీలకు దేవుడు అభయమిచ్చాడు. వారి పితరుడైన అబ్రహాముతో శాశ్వతమైన షరతులు లేని నిబంధన చేసి వారికి ఇశ్రాయేలు దేశాన్ని బహుమతిగా ఇచ్చాడు. 3000 సంవత్సరాల క్రితము ఏ దేశంలో ఏ రాజధానితో ఏ భాషతో ఏ దేవుణ్ణి వీరు ఆరాధించిరో నేడు కూడా అదే దేశంలో అదే రాజధానితో అదే భాషతో అదే దేవుణ్ణి ఆరాధించుచున్న ప్రజలు వీరు. ప్రపంచ చరిత్రలోనే ఇది అద్వితీయము, అపూర్వము. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం ప్రకారము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని దేవుడిచ్చిన వాగ్దానము ప్రకారము ఇశ్రాయేలీలను వారి దాస్య శృంఖలాలు తెంచి వారి జీవితాలను కుటుంబాలను కట్టి వారికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి గొప్ప రాజులను వారిపై నియమించి వారిని ఆశీర్వదించాడు దేవుడు. అయితే వారు యెహోవా దేవుణ్ణి మరచి అన్య దేవతలను ఆరాధించారు. దేవుడు వారిని ఎంత హెచ్చించినా ఎంత హెచ్చరించినా వారు తమ క్రియలను విడిచిపెట్టలేదు. ఆ తరువాత జరిగిన సంఘటనలు వారి చరిత్రను రక్తసిక్తంగా మార్చి చెరకు అప్పగించాయి. క్రీస్తు పూర్వము 587వ సంవత్సరము నెబుకద్నెజరు వారి దేశంపై దాడి చేసి వారి గొప్ప దేవాలయాన్ని నేలమట్టం చేసి వారిని బబులోను దేశానికి బానిసలుగా చెరకు తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత యూదులు తమ దేశాన్ని పూర్తిగా పొందలేకపోయారు. ప్రపంచ రాజకీయాలను శాసించిన పర్షియన్లు, గ్రీకులు, రోమీలు, బైజాంటియన్లు, క్రూసేడర్లు, టర్కీలు, బ్రిటిష్ వారు ఒకరి తర్వాత ఒకరు ఇశ్రాయేలు దేశాన్ని తమ ఇష్టానుసారంగా పాలించారు. దేవుడు యెహెజ్కేలు, యెషయా, జఫన్యా లాంటి ప్రవక్తలతో చేసిన వాగ్దానము క్రీస్తు శకం 1948లో ఆశ్చర్యకరంగా నెరవేరి ఇశ్రాయేలు దేశము ఏర్పడింది. యూదులను తన స్వకీయ జనముగా దేవుడు ఎన్నుకున్నాడు. వారి ద్వారా భూమి యొక్క సమస్త వంశములను ఆశీర్వదించాలని దేవుడు ఆకాంక్షించాడు. అయితే దేవుడు ప్రపంచ చరిత్ర ఏ విధముగా ముందుకు నడుస్తుందో తన ప్రవక్త అయిన దానియేలుకు తెలియచేశాడు. క్రీస్తు పూర్వము 603వ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు చక్రవర్తి ఒక రాత్రి తన పడకపై పీడకల కన్నాడు. నిద్రాభంగం కలిగి తన రాజ్యములోని మాంత్రికులను పిలిపించి తాను కనిన కలతో పాటు దాని భావమును కూడా వివరించాలని ఆజ్ఞాపించాడు. అసాధ్యమైన ఈ ఉత్తర్వు విని వారు నివ్వెరపోయారు. అయితే దేవుని ప్రవక్త అయిన దానియేలు ఆ కలను దాని భావమును రాజుకు వివరించాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 27 నుంచి 36 వచనంలో దానియేలు రాజు సముఖంలో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియచెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంచెదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియచేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత కలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియచేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియచేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనపడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును కలతై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు దాని రొమ్మును భుజములను వెండివియు దాని ఉదరమును తొడలను ఇత్తడివియు దాని మోకాళ్ళు ఇనుపవియు దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను.
మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగ్గొట్టినట్టు తమకు కనపడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళెములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగ్గొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే అని వ్రాయపడి ఉన్నది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం నుండి 45వ వచనం వరకు దానియేలు రాజునకు కలభావమును వివరించెను. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి దగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగగొట్టినది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగులగొట్టి పొడి చేయును. పాదములను వ్రేళ్లును కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగా ఉన్నట్టు తమరికి కనపడెను. కనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బొరతతో కలిసి ఉన్నట్టు కనపడెను కనుక ఆ రాజ్యములో అలాగున ఉండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వ్రేళ్లు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యములో ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనపడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికీ నాశనం కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికినీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియచేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మతగినది అని దానియేలు రాజుతో చెప్పెను. ప్రపంచ భవిష్యత్తును దేవుడు దానియేలు ద్వారా పైకలలో నెబూకద్నెజరుకు వివరించాడు. విగ్రహం యొక్క బంగారపు శిరస్సు బబులోను రాజ్యమును సూచించెను. దాని వెండి భుజములు రొమ్ము మాదీయుల పారసీకుల రాజ్యమును సూచించెను. క్రీస్తు పూర్వము 550వ సంవత్సరంలో 2 జనాంగములైన మాదీయులు పారసీకులు 2 భుజముల వలె ఏకశక్తిగా ఏర్పడి క్రీస్తు పూర్వము 539లో బబులోను ఆధిపత్యానికి చరమగీతం పాడారు. ఆ తర్వాత విగ్రహం యొక్క ఉదరము తొడలు ఇత్తడితో చేయబడినవి. ఇవి గ్రీకు సామ్రాజ్యాన్ని సూచించెను. అలెగ్జాండర్ చక్రవర్తి శరవేగంతో ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్నాడు. మహావీరుడైనప్పటికీ తన 33వ సంవత్సరంలోనే కన్నుమూశాడు. అతని సామ్రాజ్యాన్ని అతని 4 సైన్యాధిపతులు పంచుకున్నారు. ఈ విషయము ముందుగానే దానియేలు గ్రంథంలో ప్రవచింపబడింది. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు, కానీ వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు అని వ్రాయపడి ఉన్నది. అయితే 2 ఇత్తడి తొడల వలె వారిలో 2 సైన్యాధిపతులు మాత్రమే ఇశ్రాయేలు దేశాన్ని ప్రభావితం చేశారు. విగ్రహము యొక్క మోకాళ్ళు ఇనుముతో చేయబడినవి. ఇవి రోమా సామ్రాజ్యాన్ని సూచించుచున్నవి. విగ్రహము 2 కాళ్ల వలె రోమా సామ్రాజ్యము పాశ్చాత్య ఈశాన్య భాగాలు రెండింటినీ పరిపాలించెను. దాని యొక్క గొప్ప విస్తీర్ణం వలన అది చివరకు క్రీస్తు శకం 364లో 2 భాగాలుగా విడిపోయెను. తూర్పు రోమా సామ్రాజ్యము కాన్స్టంటినోపుల్ రాజధానిగాను, పశ్చిమ రోమా సామ్రాజ్యము రోము రాజధానిగా వెలసినవి. చివరిగా విగ్రహం యొక్క పాదములు ఇనుముతోనూ మట్టితోనూ చేయబడిను. ఇవి పునరుద్ధరింపబడిన రోమ్ సామ్రాజ్యాన్ని సూచించుచున్నవి. పాదముల వ్రేళ్లు కొంత మట్టుకు ఇనుపవిగాను
కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో బలహీనముగాను ఉండెను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం ప్రకారము విగ్రహం యొక్క 10 వ్రేళ్ళు రాబోయే రోమా సామ్రాజ్యం యొక్క 10 పాలకులను సూచించుచున్నవి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 23, 24 వచనాల్లో నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పెను, ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అనగద్రొక్కుచు పొగలగొట్టుచు లోకమంతయు భక్షించును. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును అని వ్రాయపడి ఉన్నది. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఆ పాదములపై పడి ఆ ప్రతిమను తుత్తునీలుగా చేసి సర్వభూతలమంత మహాపర్వతము వలె ఎదుగుట కలలో చివరి భాగము. ఆ రాయి ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్రీస్తువారు తన సామ్రాజ్యాన్ని స్థాపించుట ప్రపంచ చరిత్రలో తుది ఘట్టము. ఆ రాయి విగ్రహాన్ని తుత్తునీలుగా చేసినట్లు క్రీస్తువారు అన్యజనుల సామ్రాజ్యాలను నాశనం చేసి యెరూషలేముపై అన్యుల ఆధిపత్యానికి తెరదించుతాడు. ఈ విధముగా ప్రపంచ చరిత్ర ఏ విధముగా ముందుకు నడుస్తుందో పరిశుద్ధ గ్రంథంలో ప్రవచింపబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమేన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన అంశములను ధ్యానించుకొనుటకు కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమేన్.